వెల్కమ్ బ్యాక్ టు సురేష్ రజవాక్. టుడే వచ్చి నూనె వంకాయ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి టమాటాలు, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, అల్లము, కొబ్బరి, పచ్చిమిర్చి అన్నీ మిక్సీ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, కారం, చింతపండు వేసుకొని అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇంకొక పక్క స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకునే వంకాయలను వేసుకోవాలి కాడలతో సహా. వేసుకున్న తర్వాత వాటిని మాడిపోకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టి వంకాయలను అయితే ఆయిల్లో బాగా వేయించుకోవాలన్నమాట. ఈ వంకాయలు కాడలు కూడా బాగా వేగిపోయేంత వరకు ఆయిల్లోనే వేయించుకోవాలి. ఈ కాడలు కూడా బాగా వేగిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్గా తీసుకొని ఆ కాయల్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి ఆయిల్లోనే కొద్దిగా ఆవాలు ఆ చిట్టుపట్లాడాక అందులోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలన్నమాట, పచ్చి వాసన అంతా పోయేంత వరకు. నాకైతే వంకాయలు అంటే చాలా ఇష్టము. బట్ పెళ్ళై నాకైతే సరిగా తినడం మానేసినాను. ఎందుకంటే మా ఆయనకి సెట్ కాదు, హెల్త్కి కొంచెం స్కిన్ అలర్జీ లాగా వచ్చేస్తుందని వంకాయలు అయితే తగ్గించేసినాము. బట్ మా ఆయన లేనప్పుడు అయితే చేసుకొని తింటాము. మా ఆయనకు కూడా వంకాయలు అంటే ఇష్టం, కానీ స్కిన్కి హెల్త్కి సెట్ కానప్పుడు ఇంకేం చేస్తాము అనేసి మా ఆయన సరిగా తినరు. బట్ చాలా ఇష్టం ఆయనకు కూడా వంకాయలు అంటే. ఈ వంకాయల్లోకి కరువాడు వేసినప్పుడు నెక్స్ట్ వచ్చి మటన్ ముక్కలు ఎండబెట్టుకొని చేసుకున్నప్పుడు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి వంకాయ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. ఈ టమాటా పేస్ట్ అంతా ఉడికిన తర్వాత అందులోకి వంకాయలు వేసుకొని కొద్దిసేపు ఉడికించిన తర్వాత అందులో కాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికిందంటే ఎంత టేస్టీగా ఉండే నూనె వంకాయ కర్రీ అయితే రెడీ. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.